హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం మంజునాథ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరికీ 1 జనవరి న్యూ ఇయర్ స్టార్ట్ అయితే ఐపీఓ లవర్స్కి మాత్రం 9th జనవరి నుంచి న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే 9th జనవరి నుంచి 2026లో ఫస్ట్ ఐపీఓ మనం చూడబోతున్నాం. అది కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఐపీఓ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్. సో పదండి, ఈ ఐపీఓ గురించి కంప్లీట్ డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. దీని బిజినెస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో వాల్యుయేషన్ ఎలా ఉంది అన్న పాయింట్లో కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారా లేదా ఒకసారి చూసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే 2 seconds టైం తీసుకుని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఐపీఓ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం పదండి. ఐపీఓ డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 9 to 13 మధ్యలో ఓపెన్ ఉంటుంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ టైంలో మన అప్లికేషన్ వేసుకోవచ్చు. ఇష్యూ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే వీళ్ళు ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 21 to 23 పర్ షేర్ పెట్టారు. సో ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే, అంటే బీసీసీఎల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి స్పెషల్గా ₹1 పర్ షేర్ డిస్కౌంట్ కూడా వస్తుంది. టోటల్ ఐపీఓ సైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 1071 crores ఐపీఓ తీసుకొస్తున్నారు. ఆ మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేలే. సో ఫ్రెష్ ఇష్యూ అనేది ఏం లేదు. దాని తర్వాత మినిమం లాట్ గురించి మాట్లాడితే పర్ లాట్ అనేది 600 shares అనేది మ్యాండేటరీ. సో కాబట్టి మనకు ప్రైసింగ్ వచ్చేసి 13,800 అనేది పడుతుంది అన్నట్టు. దాని తర్వాత రీటైల్ పోర్షన్ గురించి మాట్లాడితే మనకు ఆల్మోస్ట్ 35% రీటైల్ షేర్ ఇచ్చారు. సో కాబట్టి మన అప్లికేషన్ వేసుకుంటే అలాట్మెంట్కి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. వీళ్ళు షేర్ హోల్డర్ కేటగిరీ కింద కూడా 10% రిజర్వ్ చేసి పెట్టారు. సో ఎవరి డీమ్యాట్ అకౌంట్లో అయితే 2 జనవరి రోజు, ఓకేనా, 2 జనవరి రోజు ఎవరి డీమ్యాట్ అకౌంట్లో అయితే కోల్ ఇండియా లిమిటెడ్ షేర్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ షేర్ హోల్డర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. 2 జనవరి రోజు మీ డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి అంటే మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ 1 జనవరి రోజు కోల్ ఇండియా లిమిటెడ్ షేర్స్ కొని ఉండాలి. సో దిస్ ఇస్ పాయింట్ టు బి నోటెడ్ అన్నట్టు. ఇది పిఎస్సీ కాబట్టి ఎంప్లాయీస్ కోసం కూడా స్పెషల్గా కేటగిరీ పెట్టింది. సో 5% అనేది ఎంప్లాయీ కోటా. ఎందుకంటే నార్మల్ కోటాలో ఓవర్ సబ్స్క్రిప్షన్ అవుతుంది కాబట్టి ఎంప్లాయీస్కి అంత స్కోప్ ఉండదు కదా అలాట్మెంట్కి. సో కాబట్టి పిఎస్సీని కూడా ఏం చేస్తాయంటే ఎంప్లాయీస్ కోసం ఆ గ్రాట్యుటీ చూపించడానికి కోసం ఎంప్లాయీస్ కూడా సెపరేట్ కోటా తీసుకొస్తారు అన్నట్టు. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఒక బీసీసీఎల్ ఎంప్లాయీ ఉన్నాడు, ఆయన కోల్ ఇండియా లిమిటెడ్ షేర్స్ కూడా హోల్డ్ చేస్తున్నాడు అనుకోండి. ఏది 2 జనవరి తన డీమ్యాట్ అకౌంట్లో ఉన్నాయనుకోండి. సో అప్పుడు తను 3 కేటగిరీస్లో అప్లికేషన్ వేయచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ కోటాలో వేయచ్చు, సెకండ్ వచ్చేసి షేర్ హోల్డర్ కేటగిరీలో వేయచ్చు, దాంతోపాటు రీటైల్ కేటగిరీలో కూడా ఆయన అప్లికేషన్ వేయచ్చు. లేదు ఎంప్లాయీ కాదు బట్ కోల్ ఇండియా లిమిటెడ్ షేర్స్ 2 జనవరి రోజు తన డీమ్యాట్ అకౌంట్లో ఉన్నాయి అంటే అప్పుడు షేర్ హోల్డర్ కేటగిరీలో వేయచ్చు, తర్వాత రీటైల్ కేటగిరీలో కూడా వేయచ్చు. లేదు ఒకవేళ మీరు బీసీసీఎల్ ఎంప్లాయీ కాదు, దాంతో 2 జనవరి రోజు కోల్ ఇండియా లిమిటెడ్ షేర్స్ మీ డీమ్యాట్ అకౌంట్లో లేవు అనుకుంటే యాజ్ యూజువల్గా రీటైల్ కేటగిరీ అయితే ఉందో దాంట్లో మనం అప్లికేషన్ వేసుకుంటాం. బట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు మోర్ దెన్ 1 కోటా అప్లికబుల్ అయితే మాత్రం అన్ని కోటాస్లో అప్లికేషన్ వేయండి. సో దట్ మీకు అలాట్మెంట్కి ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ బీసీసీఎల్ కంపెనీ గురించి మనం తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ప్రతి పిఎస్యూ కంపెనీ కూడా బై డిఫాల్ట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే ప్రమోటర్గా ఉంటాడు కాబట్టి. సో బీసీసీఎల్ కంపెనీ 1972లో ఇన్కార్పొరేట్ చేశారు. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకింగ్ కోల్ అన్నట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ 25లో చూసుకుంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఇండియాస్ కోకింగ్ కోల్ ప్రొడక్షన్ అనేది ఈ కంపెనీ చేస్తుంది అన్నట్టు. సో అందుకే ఇది ఇండియాస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకింగ్ కోల్. అలాగే ఇది కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క హోల్లీ ఓన్ సబ్సిడరీ అన్నట్టు. సో 100% కంట్రోల్ కూడా కోల్ ఇండియా లిమిటెడ్ దగ్గరే ఉంటుంది. అలాగే ఈ కంపెనీకి 2014లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మినీరత్న స్టేటస్ ఇచ్చింది అన్నట్టు. సో పిఎస్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 స్టేటస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మినీరత్న స్టేటస్, ఇంకోటి వచ్చేసి మహారత్న స్టేటస్. ఈ మినీరత్న కానీ లేకపోతే మహారత్న కానీ మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే, సో ఈ పిఎస్యూస్ కాబట్టి ప్రతి ఎక్స్పెన్స్కి, ప్రతి అక్విజిషన్కి, ప్రతి ఎక్స్పాన్షన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఉందో ప్రతిసారి చిన్న ఎక్స్పెన్స్కి వెళ్ళి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మినీరత్నకి ఏంటంటే ఒక లిమిట్ ఇస్తారు. ఓకే, ఒక ₹10 అనుకోండి. ఈ ₹10 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెన్స్ అయినా, అక్విజిషన్ అయినా, లేకపోతే ఎక్స్పాన్షన్ అయినా సరే మీరు ఇంటర్నల్గా అప్రూవ్ చేసుకోవచ్చు, మీరు ఇంటర్నల్గా డెసిషన్ తీసుకోవచ్చు. మహారత్న అనుకోండి, దానికంటే కొంచెం హైయర్ లిమిట్ ఉంటుంది. సపోజ్ ₹50 అనుకోండి. సో ₹50 వరకు ఎక్స్పెన్సెస్ కానీ, అక్విజిషన్ కానీ, ఎక్స్పాన్షన్ కానీ మీరు ఇంటర్నల్గా డెసిషన్ తీసుకోవచ్చు. సో ప్రతిసారి మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చి మీరు అప్రూవల్ స్టేటస్ పెట్టి దాన్ని మేము అప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలా ఆ పిఎస్యూస్కి ఓన్ డెసిషన్ మేకింగ్ ఏదైతే పవర్ ఇస్తారో దాన్ని మనం మినీరత్న, మహారత్న స్టేటస్ తోటి కంపారిజన్ చేసుకుంటాం. మినీరత్నకి కొంచెం తక్కువ ఉంటుంది లిమిట్, మహారత్నకి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మహారత్న స్టేటస్లోకి వస్తాయి. అలాగే ఈ కంపెనీ రిలేటెడ్గా మెయిన్ ఆపరేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే జారియా, జార్ఖండ్ ఒకటి, ఇంకోటి రాణిగంజ్, వెస్ట్ బెంగాల్. అందులో కూడా మీరు చూసుకున్నట్టయితే జార్ఖండ్లో ఉన్న ఆపరేషన్ అయితే ఉందో బిగ్గెస్ట్ ఆపరేషన్ వీళ్ళకు. సో ఫైనాన్షియల్ 25లో వీళ్ళు ఎంత ప్రొడక్షన్ చేశారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆల్మోస్ట్ 38.89 మిలియన్ టన్స్ వచ్చేసి కోకింగ్ కోల్ చేశారు, 1.61 మిలియన్ టన్స్ వచ్చేసి నాన్ కోకింగ్ చేశారు. సో ఈ కోకింగ్ కోల్ ప్రొడక్షన్ అయితే ఉందో వీళ్ళ టోటల్ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ 96% అంట.
సో ఎవరికైనా ఈ కోకింగ్ కోల్ అంటే ఏంటి, నాన్ కోకింగ్ కోల్ అంటే ఏంటి తెలియకపోతే, సో కోకింగ్ కోల్ అంటే ఏం లేదండి, ఇది ఒక హార్డ్ సబ్స్టెన్స్. ఇప్పుడు నార్మల్గా బొగ్గు ఏదైతే అంటామో దాన్ని కోల్ అంటాం. సో ఇది మెయిన్గా ఇది స్టీల్ ప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తారు ఎక్కువగా. ఇది కొంచెం కాస్ట్లీ అన్నట్టు, దాంతోపాటు అవైలబిలిటీ కూడా తక్కువ, అంటే ఎక్కువగా దొరకదు అన్నట్టు ఏ కోకింగ్ కోల్ అయితే ఉందో. దాని తర్వాత నాన్ కోకింగ్ కోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇది మామూలుగా హార్డ్ సబ్స్టెన్స్ కాదు, ఇది పౌడర్ టైప్ ఉంటుంది. ఇది మెయిన్గా ఎలక్ట్రిసిటీ జనరేషన్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే నాన్ కోకింగ్ కోల్ అయితే ఉందో అంత కాస్ట్లీ ఏం కాదు, ఎందుకంటే అది అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువగా దొరుకుతుంది ఇది. అలాగే నెక్స్ట్ దీని మైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ప్రెజెంట్ దీనికి ఆల్మోస్ట్ ఆపరేషన్లో 32 మైన్స్ ఉన్నాయంట. అందులో 25 ఓపెన్ కాస్ట్, 3 వచ్చేసి అండర్ గ్రౌండ్, 4 వచ్చేసి మిక్స్డ్ మైన్స్ అంట. ఈ ఓపెన్ కాస్ట్ అంటే ఏంటి, అండర్ గ్రౌండ్ అంటే ఏం లేదండి. అండర్ గ్రౌండ్ అంటే టన్నల్స్ చేస్తారు కదా, టన్నల్స్ చేసి ఎంప్లాయీస్ లోపలికి వెళ్ళి తీస్తారు కదా, సో ఆ ప్రాసెస్ని అండర్ గ్రౌండ్ అంటాం. ఇది కొంచెం కాస్ట్లీ, సో దీంట్లో ప్రొడక్షన్ కూడా ఎక్కువ చేయలేం. ఓపెన్ కాస్ట్ అంటే లైక్ బయట ఓపెన్ ఏరియాలో డిగ్గింగ్ చేసి లైక్ కోల్ తీస్తారు కదా, సో దాన్ని మనం లైక్ ఓపెన్ కాస్ట్ మైన్స్ అంటాం. సో ఇది కొంచెం లెస్ కాస్ట్లీ, ఎక్కువ ప్రొడక్షన్ చేయొచ్చు మనం ఓపెన్ కాస్ట్లో. అలాగే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సెక్టర్ నుంచి ఎక్కువగా కస్టమర్స్ ఉన్నారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఫైనాన్షియల్ ఇయర్ 25 డేటా ప్రకారం చూసుకుంటే పవర్ సెక్టర్ ఆల్మోస్ట్ 78% లైక్ ఆ సెక్టర్ నుంచి లైక్ కస్టమర్స్ ఉన్నారు. దాని తర్వాత ఓన్ వాషరీస్ అంటే లైక్ వీళ్ళ ఓన్ బీసీసీఎల్ కంపెనీ అయితే ఉందో వాళ్ళ ఓన్ వాషరీస్కి పంపించే క్వాంటిటీ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 15%. అరౌండ్ 2% వచ్చి స్టీల్ సెక్టర్ నుంచి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి లైక్ సప్లై చేస్తుంది అన్నట్టు. అలాగే ఈ కంపెనీకి ప్రెజెంట్ వచ్చేసి లైక్ 5 కోల్ వాషరీస్ ఉన్నాయంట. దాని కెపాసిటీ వచ్చేసి 13.65 మెట్రిక్ టన్ పర్ యానం. సో వాషరీస్ అంటే ఏం లేదండి, కోల్ వన్స్ తీసిన తర్వాత లైక్ దాని చుట్టూ చాలా డస్ట్ ఉంటుంది, లైక్ సాయిల్ ఉంటుంది కదా, సో వాటిని వాష్ చేయడానికి, వాటిని క్లీన్ చేయడానికి ఏదైతే ప్రాసెస్ యూజ్ చేస్తారో దాన్ని వాషరీస్ అంటాం. అలాగే లాస్ట్ 17 ఇయర్స్లో ఎప్పుడూ తీయని హయ్యెస్ట్ వాష్డ్ కోకింగ్ కోల్ లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 25లో తీసిందంట. సో కాబట్టి రీసెంట్గా తన కెపాసిటీని ఎంత ఇంక్రీజ్ చేసుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ వచ్చేసి 2 వాషరీస్కి ఆల్రెడీ లైక్ అప్రూవల్ వచ్చేసింది, శాంక్షన్ కూడా అయిపోయింది. అమౌంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 1100 crores దాకా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. 2 కూడా 2.5 మెట్రిక్ టన్ పర్ యానం. సో ఆల్మోస్ట్ ఈ 2 కూడా వన్స్ లైక్ ఎక్స్పాండ్ అయిపోతే ఆల్మోస్ట్ లైక్ 7 కోల్ వాషరీస్ ఉంటాయి వీళ్ళకు. సో కెపాసిటీ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 19 మెట్రిక్ టన్ పర్ యానం వస్తుంది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లైక్ రెవెన్యూ కానీ, లేకపోతే నెట్ ఇన్కమ్ కానీ, లేకపోతే మార్జిన్స్ కానీ అన్నీ కూడా 23తో కంపారిజన్ చేసుకుంటే 24లో లైక్ ఇంక్రీజ్ అయ్యింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. బట్ 24తో కంపారిజన్ చేసుకుంటే 25లో కొంచెం డిప్ అయింది. ఇదేం మరి డ్రాస్టిక్ డిప్ ఏం కాదు, లైక్ యాజ్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఇది నార్మలే. పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరీ మనం వర్రీ అవ్వాల్సినంత డిప్ అయితే కాదు. ఈపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితేనేమో సేమ్ ట్రెండే కనిపిస్తుంది, బట్ హెల్తీ గ్రోత్ కనిపిస్తుంది, విచ్ ఇస్ ఫైన్. పీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ ప్రీ ఇష్యూ వచ్చేసి 7 to 8 times ఉంటే పోస్ట్ ఇష్యూ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 39 to 43 times క్లెయిమ్ చేస్తున్నారు. కొంచెం ఎక్కువ వాల్యుయేషన్కే వస్తున్నారు, బట్ దీనికున్న మోనోపోలీ స్టేటస్కి, దీనికున్న లైక్ గ్రోత్ ప్రొజెక్షన్స్కి ఐ థింక్ ఇట్ ఈస్ జస్టిఫైడ్. రిటర్న్ ఆన్ నెట్వర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లైక్ 23తో కంపారిజన్ చేసుకుంటే 24లో డ్రాస్టిక్ ఇంక్రీజ్ ఉంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. లైక్ ఓకే 24తో కంపారిజన్ చేసుకుని 25లో కొంచెం డిప్ అయినా సరే, బట్ మనం గుర్తుపట్టాల్సిన లైక్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 23తో కంపారిజన్ చేసుకుంటే 25లో హెల్తీ ఫిగర్స్ కనిపిస్తున్నాయి. సో దట్ ఐ థింక్ వెరీ గుడ్ థింగ్. మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే RONWతో పోలిస్తే ROCE అనేది ఎక్కువగా ఉంది. దాట్ మీన్స్ ఈ కంపెనీ అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుందని అర్థం. అలాగే నెక్స్ట్ NAV పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే లైక్ అసెట్ బేస్ కూడా మంచిగా ఇంక్రీజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ EBITDA పర్సెంటేజ్ గురించి మాట్లాడితే అంటే కోర్ బిజినెస్ ప్రాఫిటబిలిటీ గురించి మాట్లాడితే దాంట్లో కూడా చాలా హెవీగా లైక్ గ్రోత్ కనిపిస్తుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో లిస్టెడ్ పీస్తో కంపారిజన్ చేద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మన ఇండియాలో లైక్ ఇది ఉన్న లైన్ ఆఫ్ బిజినెస్, ఈ BCCL కంపెనీ అయితే ఉందో అది ఉన్న లైన్ ఆఫ్ బిజినెస్ కానీ, లేకపోతే అది ఉన్న స్కేల్ ఆఫ్ బిజినెస్ అయితే ఉందో దాన్ని కంపారిజన్ చేసేటట్టు మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఏవి లేవన్నట్టు. సో కాబట్టి కంపారిజన్కి ఏం తీసుకోలేం. బట్ స్టిల్ వీళ్ళ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్లో ఈ ఆల్ఫా కంపెనీ, వారియర్ కంపెనీ ఏవైతే ఉన్నాయో ఈ 2 కంపెనీస్ని లిస్టెడ్ పీస్ కంపారిజన్లోకి తీసుకొచ్చారు. బట్ ఈ 2 కూడా ఇండియన్ ఎంటిటీస్ కాదు, US బేస్డ్ కంపెనీస్ అన్నట్టు, అక్కడ లిస్ట్ అయి ఉన్న కంపెనీస్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిజన్ అనేది వైబుల్ కాదు, బట్ స్టిల్ వాళ్ళు రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్లో ఇచ్చారు కాబట్టి కంపారిజన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే BCCL అలాగే వారియర్ అయితే ఉందో 2 కూడా సేమ్ రెవెన్యూ బేస్లోనే వస్తున్నాయి. బట్ ఆల్ఫా అయితే ఉందో ఆల్మోస్ట్ BCCLతో కంపారిజన్ చేసుకుంటే 2 times పెద్ద కంపెనీ. సో పీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్ఫా వచ్చేసి ఆల్మోస్ట్ 14 times, వారియర్ వచ్చేసి ఆల్మోస్ట్ 19 times. బట్ మన BCCL కంపెనీ అయితే ఉందో ఆల్మోస్ట్ 43 times. మీరు అనుకోవచ్చు చాలా కాస్ట్లీ కంపెనీ, సో చాలా కాస్ట్లీ వాల్యుయేషన్కి వస్తుందని అనుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ RONW పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అంటే రిటర్న్ ఆన్ నెట్వర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆల్ఫా 11 times, వారియర్ వచ్చేసి 12 times. బట్ మన BCCL కంపెనీ ఆల్మోస్ట్ 20 times. అంటే స్మాలర్ రెవెన్యూ బేస్తో కూడా హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తుంది కాబట్టి ఇది ఇంత PE రేషియో అనేది కమాండ్ చేస్తుంది.
సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో సో వీళ్ళు ఇచ్చిన ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉందో, వీళ్ళు అనుకుంటున్న PE రేషియో అయితే 40 టైమ్స్ అయితే ఉందో, సో వీళ్ళు ఇస్తున్న రిటర్న్ ఆన్ నెట్వర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్టిఫైడే, కరెక్ట్ వాల్యుయేషన్కి వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ బిజినెస్ అయితే ఉందో, అంటే కూలింగ్ కంపెనీస్ ఏవైతే ఉందో, సో దీని యొక్క ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, సో దీని యొక్క ఫ్యూచర్ వయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, సో ఎప్పటి వరకు అయితే కోల్ రిలేటెడ్గా డిమాండ్ ఉంటుందో అప్పటి వరకు కూడా ఈ కంపెనీస్ అనేవి సస్టైన్ అవుతాయి, అప్పటి వరకు కూడా ఈ కంపెనీస్ అనేవి ప్రాఫిటబుల్లోనే ఉంటాయి. సో ఒకసారి మన ఇండియాలో లైక్ కోల్ డిమాండ్ ఎంత ఉంది, యాక్చువల్ కోల్ ప్రొడక్షన్ ఎంత ఉంది ఒకసారి కంపారిజన్లో చూసుకుంటే, సో ఆల్మోస్ట్ లైక్ 2015 నుంచి 2023 దాకా కూడా లైక్ కోల్ డిమాండ్ అయితే ఉందో, కోల్ డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్మోస్ట్ 3.8 CAGR రేట్ తోటి గ్రో అయింది. బట్ 2024 నుంచి చూసుకుంటే కోల్ డిమాండ్ అయితే ఉందో CAGR 4.1% తోటి గ్రో అవుతుందంటే, సో కోల్ డిమాండ్కి రానున్న రోజుల్లో ఇంకా డిమాండ్ పెరగబోతుంది. మరి అంత డిమాండ్ మీట్ అవ్వడానికి యాక్చువల్గా ఎంత ప్రొడక్షన్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, ఏ ఇయర్లో కూడా సో కోల్ డిమాండ్ని మీట్ చేసేటట్టు మనం ప్రొడక్షన్ చేయలేదు. సో మీరు ఒకసారి గ్రాఫ్ చూసుకున్నా సరే, సో లైక్ 2024 అప్డేటెడ్ చూసుకున్నా, సో లైక్ దీని యొక్క డిమాండ్ వచ్చేసి 1085 మెట్రిక్ టన్స్ అయితే మనం ప్రొడ్యూస్ చేసింది 997 మెట్రిక్ టన్స్ అన్నట్టు. సో ఈ డిమాండ్కి యాక్చువల్ ప్రొడక్షన్కి ఈ గ్యాప్ ఉన్నంత వరకు కూడా ఈ కూలింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్లో సస్టైన్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది, ప్రాఫిటబిలిటీ పెంచుకోవడానికి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో కూడా ఈ కూలింగ్ కంపెనీస్కి టఫ్ సిచ్యువేషన్స్ వచ్చే స్కోప్ అయితే లేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో BCCL కంపెనీ అయితే ఉందో వన్ ఆఫ్ ది ప్రాఫిటబుల్ అలాగే స్ట్రాంగెస్ట్ PSU కంపెనీ. అలాగే వీళ్ళ లైన్ ఆఫ్ బిజినెస్ అయితే ఉందో, కోకింగ్ కోల్ అయితే ఉందో అందులో ఆల్మోస్ట్ నియర్ టు మోనోపోలీ, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. అలాగే ఈ కోకింగ్ కోల్ అయితే ఉందో సో ప్రతి సెక్టర్లో ప్రతి ఇండస్ట్రీలో యూజ్ అయ్యే ఒక మెటీరియల్, అందుకే డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న దీనికి ఇంక్రీజింగ్ ట్రెండ్ ఏముంది కానీ ఇక్కడ కూడా డౌన్ గ్రేడ్ ట్రెండ్ అనేది కనిపించట్లేదు మనకు. అలాగే ఈ కంపెనీకి స్ట్రాంగ్ రిజర్వ్స్ ఉన్నాయి, అలాగే మెయిన్గా మాట్లాడితే గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంది. సో కాబట్టి నియర్ టర్మ్లో బిజినెస్ కంటిన్యూటీ రిస్క్ అనేది ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అస్సలు లేదు. బట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే ఈ లైన్ ఆఫ్ బిజినెస్లో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ లైన్ ఆఫ్ బిజినెస్ ఎలాంటి లైన్ ఆఫ్ బిజినెస్ అంటే స్టేబుల్ రిటర్న్స్ ఇవ్వడానికి, స్టేబుల్ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉన్న లైక్ ఒక లైన్ ఆఫ్ బిజినెస్. అంతేగాని మనం డ్రాస్టిక్గా ఒకటేసారి అగ్రెసివ్ గ్రోత్ కానీ అగ్రెసివ్ రిటర్న్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేమన్నట్టు. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది లైక్ కోల్ ప్రైజెస్ మీద కానీ లేకపోతే గవర్నమెంట్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ పాలసీస్ వీటన్నిటి లైక్ రిజల్ట్గా ఉంటుంది కాబట్టి, సో మనం ఒకటేసారి డ్రాస్టిక్గా ఒకటేసారి అగ్రెసివ్గా గ్రోత్ అయితే చూడలేము. బట్ ఈ కంపెనీ నుంచి మాత్రం స్టేబుల్ రిటర్న్స్, స్టేబుల్ గ్రోత్ మాత్రం చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ లైక్ మంచిగా స్టేబుల్ రిటర్న్స్ రావాలి, లైక్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసే కంపెనీస్ ఉండాలి, అలాగే PSU ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే లైక్ ప్రెజెంట్ ఇది స్టార్ట్ అవ్వడమే 60-70% గ్రే మార్కెట్తో స్టార్ట్ అయ్యింది. సో ఇది ఇంతకు మించి వెళ్ళినా కూడా పెద్ద ఆశ్చర్యం అయితే లేదు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెజెంట్ ఉన్న మార్కెట్ సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఈ కంపెనీ IPO అనేది మంచి బంపర్ లిస్టింగ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది. బట్ స్టిల్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో మేము చేసిన అనాలిసిస్ ఏదైతే ఉందో దాని ఇన్పుట్స్ లాగా తీసుకోండి, దాని తర్వాత మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసిన తర్వాతనే ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదన్న డెసిషన్ తీసుకోండి. సో అంతే అండి, వీడియో ఎండింగ్లోకి వచ్చేసాము. సో మేము ఇచ్చిన కంటెంట్ అనాలిసిస్ మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాము. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పింక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ CA మంజునాథ్.